హలో ఫ్రెండ్స్, మన యశ్వంత్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మీకు నేను ఒక మంచి రుచికరమైన వంటతో మీ ముందుకు నేను వస్తున్నాను. అది ఏంటంటే గోధుమ రవ్వ ఉప్మా అన్నమాట. దానికి ఏటేటి కావాలో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయా? క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, తర్వాత గ్రీన్ పీస్, తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు. గోధుమ రవ్వ తీసుకోండి, 1/2 kg తీసుకొని దాన్ని వేపుకోవాలన్నమాట. కొద్ది గోల్డిష్ కలర్ వచ్చినంత వరకు వేపుకున్న తర్వాత ప్రొసీజర్ అంతా మీకు వీడియోలో ఉంటుంది, చెప్తాను చూడండి. మనం ఏ టైంకి ఏదైనా యాడ్ చేస్తున్నానో అంతా వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మిత్రమా, నేను ఒకటే ఆశిస్తున్నాను, మీరు వీడియో లైక్ చేస్తారని, అలాగే మీ అభిప్రాయం కామెంట్లు తెలియజేస్తారని, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, నన్ను సపోర్ట్ చేసిన అవుతారు. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఏ ఐటమ్స్ యాడ్ చేస్తానో చెప్తాను చూడండి. మిత్రమా, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు యాడ్ చేద్దాం. అలాగే 1 స్పూన్తో మినపగుళ్ళు తీసుకుందాం. అలాగే జీలకర్ర తీసుకుందాం. ఆవాలు, వీటిని వేపుకుందాం. మిత్రమా, వీడియో చూసే ముందు లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు వనజంగి ఇల్లు సన్ రైజింగ్ వ్యూ పాయింట్ పెట్టాను వీడియో, తర్వాత మినుములూరు వాటర్ ఫాల్స్, ఆ ముందు అరకు వీడియోస్ అన్నీను, లోకల్ ప్లేసెస్, ట్రైబల్ మ్యూజియం, పైనరీ ట్రీస్, కనజలడ వాటర్ ఫాల్స్, అలాగే మన విజయనగరంలో ఫేమస్ టెంపుల్స్, తాటిపూడి రిజర్వాయర్, కాశీపట్నం శివాలయం, వైకుంఠగిరి టెంపుల్, ఇవన్నీ వీడియోస్ ఉంటాయి నా ఛానల్లో. ఓల్డ్ టెంపుల్స్ కూడా ఉంటాయి, మన పద్మనాభ స్వామి టెంపుల్, సింహాచలం ప్లేలిస్ట్లో ఉంటాయండి. వీడియో చూసి ముందు లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం ఎట్టి యాడ్ చేస్తాను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఇలా కోసుకుని ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను, ఏదైనా తీసుకుని ఉంచాను. ఒక 5-6 తీసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు, అల్లం ఇలా చిన్నది కోసుకుని ఉంచుకున్నాను. కరివేపాకులు ఒక 5-6. తర్వాత ఎండుమిరపకాయలు, ఇవి వేపిన తర్వాత మనం క్యారెట్, టమాటా, పచ్చి బఠానీ ఇవన్నీ యాడ్ చేద్దాం. మనకి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మన బఠానీ యాడ్ చేద్దాం చూడండి. క్యారెట్ కూడా యాడ్ చేద్దాం. వీటిని మనం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేద్దాం. ఇప్పుడు మనం టమాటా కూడా యాడ్ చేసేద్దాం. వేసి ఒక 2 నిమిషాలు, 1 నిమిషం కప్పు వేసి ఉంచుదాం. వేగంగా ఉడుకుతాయి. ఫ్రెండ్స్, కప్పు తీద్దాం. మరి డీప్ ఫ్రైగా వేపకూడదు, ఉడకబెట్టద్దు, చాలు. మనం 1 గ్లాసు నూక తీసుకున్నాం. ఈ గ్లాస్తో దీనికి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. చూడండి. ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేదు చూసుకుందాం. ఉప్పు సరిపోలేదు, ఉప్పు యాడ్ చేద్దాం కొద్దిగా.
కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం లాస్ట్. ఇప్పుడు కప్పు వేసి ఉంచుదాం ఇది మరిగినంత వరకు ఒక 2 నిమిషాలు చేద్దాం. చూడండి వాటర్ పొంగుతుంది చూసారా. ఇప్పుడు నూక యాడ్ చేద్దాం. పెద్ద గోధుమ రవ్వ చూడండి వేపుకున్నాం కదా ముందు, దాన్ని అంతా యాడ్ చేస్తాం. ఇప్పుడు కలుపుకోవాలి మనం బాగా. చూసారా మనం నూకేసాం. ఇప్పుడు కప్పు వేసి ఉంచుదాం. చూడండి ఆ వాటర్ కంటెంట్ అంతా ఆవిరి లోపంలో పోవాలి, అప్పుడు ఉప్మా రెడీ అయిపోయినట్టే. మిత్రమా అయిపోయింది, కప్పు తీస్తున్నాం చూడండి. చూసారా వాటర్ కంటెంట్ అంతా ఆవిరి రూపాయలు మారిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. మనం బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మా మీరు ట్రై చేసారు లేదు చూడండి, స్కిప్ చేయకుండా మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా చెప్పాను ఏదైతే యాడ్ చేసాను ఏంటని ఐటమ్స్. హెల్త్కి చాలా మంచిది గోధుమ రవ్వ ఉప్మా. దీన్ని సర్వ్ చేసి చూపిస్తాను మీకు. వీడియో అంతా చూసారనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా ఏ విధంగా చేశాను గోధుమ రవ్వ ఉప్మా. అలాగే నెక్స్ట్ మంచి రుచికరమైన వంట అద్భుతమైన ప్లేస్తో మీ ముందుకు నేను వస్తాను. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే నా ఛానల్లో ఉన్నాయి, చూడండి మిత్రమా. బాయ్ మిత్రమా.